మీకు నరఘోష విపరీతంగా ఉందా? దుష్టి దోషాలు గానీ, దిష్టి దోషాలు గానీ ఎక్కువగా ఉండి, మీరు మీ కుటుంబం, మీ పిల్లలు ఇబ్బంది పడుతుంటే, మీకు ఒక చక్కనైన మంచి రెమెడీ చెప్తా. ఇది ఆదివారమే చెయ్యాలి. అందులోనూ కృత్తికా నక్షత్రం ఉండాలి. ఇది ప్రక్రియ. దీనికి వారము చాలా ప్రధానమే, నక్షత్రం కూడా చాలా ప్రధానమే. దీనికి కావాల్సింది శిలాజిత్తు. శిలాజిత్తు అంటే శిలల నుంచి, ఒక రాడు నుండి, ఒక రకమైన కొన్ని రకాల రాళ్ళ నుండి ఒక నల్లని జిగురు లాంటి పదార్థం స్రవిస్తూ ఉంటుంది. దాన్ని శిలాజిత్తు అంటారు. ఇది తెచ్చుకుని శుద్ధి చేసుకోవాలి. లేదా అందరికీ ఇది అందుబాటులో ఉండదు కాబట్టి వనమూలికలు లేదా మూలికా సామాగ్రి అమ్మే షాపుల్లో శుద్ధి చేసిందే ఉంటుంది. ఆయుర్వేదం సంబంధించిన షాపుల్లో శిలాజిత్ అంటే ఇస్తారు, శుద్ధి చేసే వస్తుంది. ఇది మెడిసిన్గా కూడా తీసుకుంటారు. శుద్ధి చేసిన శిలాజిత్తుని జాగ్రత్తగా తెచ్చుకొని, ఇందాక చెప్పాను కదా, ఆదివారం కృత్తికా నక్షత్రం రోజు చేయాలి. ఇదంతా కూడా ఆ రోజున ఇంట్లో ఉదయం ఈ శిలాజిత్తుని పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని కాళీ అమ్మవారిగా ఆ శిలాజిత్తుని భావన చేసి ధూపదీప నైవేద్యాలు చెల్లించి ఆదివారం సాయంత్రం చీకటి పడ్డాక ఒక నిమ్మకాయల దండతో ఈ శిలాజిత్తు తీసుకుని వెళ్ళి కాళీ అమ్మవారి దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి, ఆ కాళీ దేవాలయంలో ఖచ్చితంగా భైరవుడు కూడా ఉండాలి. అమ్మవారిని కంట్రోల్ చేసేది భైరవుడే కనుక అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి మీ దగ్గర ఉన్న ఈ శిలాజిత్తుని అమ్మవారి పాదాల దగ్గర కానీ లేదా అమ్మవారి చేతిలో కానీ పెట్టే ఏర్పాటు చేయించుకోండి. తర్వాత భైరవుడి దగ్గరికి వచ్చి కూష్మాండ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టాలి. తర్వాత ఆ దేవాలయంలో ఏదో పక్కన కూర్చుని మీకున్న ఇబ్బందులు, ఈ నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషాలు ఇవన్నీ సంబంధించిన మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ కష్టాలు, ఇది బాధలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి చెప్పుకొని మీరు అమ్మవారి దగ్గర పెట్టిన శిలాజిత్తుని ప్రసాదంగా తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఉన్న అందరూ కూడా దాన్ని బొట్టుగా పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి ఇలాగ అరగదీస్తే నల్లగా వస్తుంది. అది చిన్నపిల్లలు, పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు. మీ కుటుంబానికి అది రక్షణ. నరఘోషల నుండి, దిష్టి దోషాల నుండి, దుష్టి దోషాల నుండి మీ అందరికీ కూడా రక్షణగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారి మహాప్రసాదం అది. ఇది చెయ్యండి. ఎందుకంటే నరుడి దృష్టికి నల్లరాళ్ళైనా సరే పగిలిపోతాయి అంటారు. కనుక దిష్టి దోషం తగిలితే మనకి తెలియకుండానే మనం ఒక రకమైన బాధలో ఉండటం, ఆకలి మందగించటం, బద్ధకంగా ఉండటం, ఏ పని చేయాలన్నా శ్రద్ధ కలగకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ కారణాల చేత ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చేస్తే మీకు వీలైనంత త్వరగానే మంచి ఫలితాలు మీరు చూడవచ్చు. సర్వులు కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. ఆచరించి మంచి ఫలితాలు పొందండి. శుభమస్తు, విజయోస్తు.